పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గతంలో ఎన్నడూ లేని విధంగా దేవరాజ్ సీక్వెల్స్ పై రూమర్స్ మొదలయ్యాయి. పార్ట్ 2 క్యాన్సిల్ అంటూ గాసిప్ సైట్స్ రాసుకొస్తున్నాయి. మరోవైపు దర్శక నిర్మాతలు మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకీ దేవర రెండో భాగం కథ ఏంటి? కొరటాల నిజంగానే నాగ చైతన్యతో మూవీ చేస్తున్నాడా? ఇలాంటి రూమర్స్ పై కంప్లీట్ క్లారిటీ ఈ స్టోరీ. RRR తర్వాత దేవరతో పారడియా విజయాన్ని అందుకున్నాడు యంగ్ టైగర్. నిజానికి ఒక్కసారి రాజమౌళితో వర్క్ చేసిన తర్వాత ఆ తర్వాత చిత్రంతో విజయాన్ని అందుకోవటం అసాధ్యం అనేది సెంటిమెంట్ అనేక సార్లు అనేక మంది హీరోల విషయంలో ప్రూవ్ చేసింది. కానీ దేవరతో ఆ సెంటిమెంట్ ను బద్దలు కొట్టాడు టైగర్. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకునేది ఏముంది? కానీ టైగర్ బిజీ స్కెడ్యూల్, వరుసగా అనౌన్స్ చేస్తున్న న్యూ మూవీస్ తో సీక్వెల్ పై కన్ఫ్యూజన్ మొదలైంది. ముఖ్యంగా దేవరా సీక్వెల్ ఆగిపోయిందని, కొరటాల మరో హీరోతో కలిసి ప్రాజెక్టు చేయబోతున్నాడని గాసిప్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దేవరా సీక్వెల్ లైన్ లో ఉందని, ప్రస్తుతం సీక్వెల్ స్టోరీని ఎప్పటికప్పుడు కొరటాల అప్డేట్ చేస్తున్నాడని, ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్ మరోసారి దేవరాగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక నాగ చైతన్యతో కొరటాల చిత్రం అనేది ఉంటుంది. కానీ ఈ మూవీకి కొరటాల కేవలం కథను, పర్యవేక్షణ బాధ్యతను మాత్రమే తీసుకుంటాడట.